జగన్ ఒక పావు కదిపితే చంద్రబాబు 3 పావులు కదపాల్సి వస్తుంది. అంటే జగన్ ఒక సీటు విషయంలో అభ్యర్థిని మార్చితే ఆ ఎఫెక్ట్ టీడీపీపై 3 నియోజకవర్గాల్లో పడింది. ఇంతకీ జగన్ మార్చిన సీటు ఎక్కడ, దాని ప్రభావం పడింది ఎక్కడ? టీడీపీలో చేనేత సామాజిక వర్గానికి టికెట్ ఎక్కడ? రాయలసీమలోనే 3 స్థానాలపై కసరత్తు. చంద్రబాబు పరిశీలనలో మదనపల్లి, కదిరి, ఎమ్మిగనూరు. చేనేత సామాజిక వర్గానికి టికెట్ కేటాయింపు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్జనా భర్జన పడుతున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే మదనపల్లి, ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కదిరి, ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆ వర్గానికి ఓ సీటు ఇవ్వాలన్నది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో 5 ఏళ్లుగా అక్కడి టీడీపీ ఇన్ఛార్జీలు సీరియస్ గా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డిలు పార్టీని నడిపిస్తున్నారు. అయితే లోకల్ గా ఈ ముగ్గురిని వ్యతిరేకించే వర్గాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుటుంబాన్ని కాదని చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకను రంగంలోకి దించింది. దీంతో టీడీపీ కూడా తన ప్లాన్స్ ను చేంజ్ చేస్తోంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్ప, కందికుంట ప్రసాద్లకు టీడీపీ అవకాశాలు కల్పిస్తూ వస్తుంది. ఉమ్మడి ఏపీలో 2 పర్యాయాలు మంత్రిగా, 2 సార్లు హిందూపురం నుంచి ఎంపీగా నిమ్మల గెలిచారు. కందికుంట ప్రసాద్ కదిరి నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే నిమ్మల కిష్టప్ప అధినేత వద్ద కొత్త ప్రపోజల్ పెట్టారట. తన కుమారునికి పుట్టపర్తి టికెట్ ఇవ్వాలని కోరుతున్నాడు. ఇక ఎమ్మిగనూరులో బుట్టా రేణుకను ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం టీడీపీ వేట ప్రారంభించినట్టు తెలుస్తోంది. రేణుకకు ప్రత్యర్థిగా మాచాని సోమనాథ్ను బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే జయనాగేశ్వర్ రెడ్డి మాత్రం తానే పోటీలో ఉంటానని చెబుతున్నారు. మారిన సమీకరణాల నేపథ్యంలో టికెట్ తననే వరిస్తోందని సోమనాథ్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలోనూ సోమనాథ్ పేరే వచ్చిందట. జయనాగేశ్వర్ రెడ్డిని మంత్రాలయం పంపుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మిగనూరులో చేనేత వర్గానికి ఛాన్స్ ఇస్తే కదిరిలో మైనార్టీకి సీటు ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డిని కాదని రియల్ ఎస్టేట్ వ్యాపారి మక్బాల్ అహ్మద్ కు అవకాశం ఇచ్చింది. ఇక టీడీపీ విషయానికి వస్తే కందికుంట పోటీకి సాంకేతిక కారణాలు ఉన్నాయని ఆయన శ్రీమతిని పుట్టపర్తి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట రమేష్ మాత్రం తానే బరిలో ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కదిరి సీటు మైనార్టీకి ఇస్తే మదనపల్లి సీటు పక్కాగా తనకే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు దొమ్మలపాటి రమేష్. తనకు కాకపోయినా తన కుమారుడు ఎస్ఎస్వీ రాజుకు దక్కుతుందనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారట. మరోవైపు యువగళం పాదయాత్రలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ తనకు అవకాశం వస్తుందని అంటున్నారట. దానికి తోడు రాజంపేట పార్లమెంటు పరిధిలో చక్రం తిప్పుతున్న సీనియర్ నాయకుడు ఒకరు షాజహాన్ బాషాకు మద్దతుగా లాబియింగ్ చేస్తున్నారట. ఇదే సీటును జనసేన నుంచి రామ్దాస్ చౌదరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు టికెట్ రాకపోవడంతో రామ్దాస్ చౌదరి జనసేనలో చేరి పరోక్షంగా రమేష్ ఓటమికి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో జనసేనకు ఇక్కడ టికెట్ ఇచ్చిన రమేష్ వర్గం సహకరించే పరిస్థితి లేదు. అంతేకాదు చేనేత సామాజిక వర్గానికి చెందిన తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కూడా చేనేతలకు ఎక్కడా ఇవ్వకపోతే తనకే అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. మొత్తం మీద జగన్ ఎమ్మిగనూరు అభ్యర్థిని మారిస్తే ఆ ఎఫెక్ట్ టీడీపీలోని 3 నియోజకవర్గాలపై పడినట్టయింది. టీడీపీ జనసేన కూటమి 2వ జాబితాలోనైనా ఈ సీట్లు క్లియర్ అవుతాయో లేదో వేచి చూడాలి.